నన్ను కూడా చాలా కొన్ని నాకు బాధలు ఉన్నాయి ఇంటర్నల్గా, నన్ను కూడా బాధ పెడతాను పార్టీ పరంగా. ఎక్కడ ఈ పార్టీ కాదు, కొందరు పైన కూటమిలో కూడా నాకు బాధ ఉంది కొంత. ఆ బాధ నివారణ కోసం నేను మీకోసం, నాకు ఈ పదవి కంటే మీరే నాకు అవసరమైతే నేను చూస్తా కొన్నాళ్ళ పాటు. దగ్గరకు వచ్చింది ఇప్పటికే 100 రోజుల కిందనే డిసైడ్ అయినా. చూస్తా, నాకు అనుకున్నట్టు ఈ వ్యవస్థ నడిగేది సరిగా లేకపోతే నేను పార్టీలో ఉంటూ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను కూడా రెడీ అయినా. నాకేంటి, నేను పెద్ద గొప్ప కాదు, ఇది 4వసారి నాకు అనుభవం. నేను మంత్రిగా కూడా పనిచేసిన. ఎందుకు అన్ని పనులు ఖచ్చితంగా జరగాలి. మనం మాట ఇచ్చిన పాపం వాళ్ళని గండికోటలోను వాళ్ళను మునగలేకి తోసి తాడిపత్రికి నీళ్లు, పైడిపాలానికి నీళ్లు, పైన చిత్రావతికి నీళ్లు, ఎర్రగుడ్లకు నీళ్లు, జమ్మలకు మైలవరానికి వదిలి ఏటికి నీళ్లు, సోమశీలకు పోయేదానికి, రుతుటూరుకి పోయేదానికి, ఆర్టీపీపీకి నీళ్ళు ఇచ్చి వాళ్ళని అనాథాలుగా పెట్టడం పెద్ద అన్యాయం. కాబట్టి దానిపైన నేను ఫైట్ చేస్తాడా. కోర్టుకు పోతే కూడా నేను సపోర్ట్ చేసిన. రైతులు కోర్టుకు పోయినప్పుడు ఎస్ఆర్ రాజోడిది పోయి పర్సనల్గా సీఎం గారికి చెప్పిన, ఎస్ఆర్బీసీది పర్సనల్గా చెప్పిన. ధర్మంలో వాళ్ళు కొన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలా భూములు కోరుకునేందుకు, అది పెండింగ్ ఉంది, అది ఫైట్ చేస్తాను కూడా. ఈ 4 సమస్యల పైన ఇంకా కొన్ని రాజకీయ సమస్యలు జరుగుతున్నాయి. దీనిలో ఏ తేడా వచ్చినా నాకు పదవి కంటే మీరే ముఖ్యమైన ఉద్దేశంతో మీకు పార్టీ ఫైట్ చేస్తాను. అవసరం నాకు ఏదైనా ఉంది. మంచికి మంచి చేయకపోతే ఈ పార్టీ బలపడదు. ఎన్నిసార్లు చెప్తాను నేను ప్రతి క్షణం. నేను సరదాగా కొంచెంసేపు ఏమన్నా దూరంగా ఉండానేమో కానీ నేను ఎక్కడున్నా పొద్దున్న మీరు కనుక్కోవచ్చు. డిపార్ట్మెంట్లో ఆర్ఎండ్బీఆర్లోనో, పంచాయతీరాజ్లోనో, తాగునీళ్ళనో, కరెంటులోనో మీరు కొన్ని విషయాలు చెప్పాలా. కరెంటు నన్ను 2 ఏడీలు మనకు ఎర్రగుంట్లకు ఒక అతను, ఓన్లీ ఎర్రగుంట్లకు ఏడీ కిరణ్ కుమార్ రెడ్డి, ఈడ జమ్మలో రాజగోపాల్ అడిగినా ఎన్ని స్తంభాలు కావాలని అడిగినాడు. 3000 కావాలన్నారు. 4000 స్తంభాలు ఇప్పించిన కరెంటు స్తంభాలు.